నమస్కారం. హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటా గ్రామంలో గ్రీన్ ఫౌండేషన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ. బాలాజీ నగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో రంజాన్ పండుగ పురస్కరించుకుని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా పేద ముస్లింలకు పలు సరుకుల పంపిణీ. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా ఉగాది వేడుకలు, అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పట్టణ పురవీధిలో గ్రామోత్సవం. గత 18 సంవత్సరాలుగా రంజాన్ పండుగ సమయంలో పేద ముస్లింలకు జలీల్ అహ్మద్ రంజాన్ తోఫాను అందించడం అభినందనీయమని, సహాయ కార్యక్రమం జలీల్ ఎప్పుడు ముందుంటారని, రోజుల్లో కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు కొనసాగించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. నియోజకవర్గ కోటా గ్రామంలో గ్రీన్ ఫౌండేషన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. స్థానిక నాయకులు జలీలా అహ్మద్ పలువురు ముస్లింలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం రంజాన్ తోఫాను ఎమ్మెల్యేను మరియు నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సమయంలో పేద ముస్లింలకు జలీల్ అహ్మద్ ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇదే కాకుండా కరోనా సమయంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఈ సేవా కార్యక్రమాలు చెల్లకూరు, గూడూరు మండలాల్లో ఉండే పేద ముస్లింలు కూడా అందించారని, వారికి మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జలీల్ అహ్మద్, భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, మధు యాదవ్ పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు. సురేష్ బాబు గారిని, నెల్లూరు మోహన్ రెడ్డి గారిని, మధు యాదవ్ గారిని, వెంకట యాదవ్ గారిని, ఎంపీటీసీలు షంషుద్దీన్ గారిని, అలాగే మా చూడు చూడాలా చూడు ఒకసారి. ఒక్క నిమిషం మా సైడ్ ఓకే సార్. మా ఆగమ్మా ఎదురు పోబాక అన్నా. ఓకే అన్నా. చూడండి మా బాయ్ అదన్నా చూడు అన్నా. ఓకే ఓకేనా సురేష్ అన్న. ఓకే ముస్లిం మహిళలందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. జలీల్ ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. దాదాపు చిట్టమూరు, వాకాడు, కోట మండలాల నుంచి పేద ముస్లింలని ప్రతి రంజాన్ పండుగ సందర్భంగా 600 నుంచి 700 మందికి ఈ యొక్క రంజాన్ తోఫా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు మా జలీల్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. జలీల్ పెద్ద కోటేశ్వరుడు కాదు, డబ్బున్నోడు కాదు, మధ్యతరగతి కుటుంబీకుడు. పని చేయాలా, పేద ముస్లింని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలే, దాదాపు 18 years నుంచి, 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా మా జలీల్ అహ్మద్ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి, చప్పట్లతో అందరూ కూడా ఆయనకి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే తమాషా విషయం కాదు. 18 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా 600 నుంచి 700 మందికి ఈ విధంగా రంజాన్ తోఫా
కిట్లు ఇవ్వడం అనేది తమాషా విషయం కాదు. అలాగే మా జల్లికి సహకరిస్తున్నటువంటి వాళ్ళ సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళ నాన్నగారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మంచి బిడ్డని కన్నారు సార్ మీరు. నిజంగా కోటలో అటువంటి అతను పేదవాళ్ళకి సాయం చేయడం అంటే తమాషా విషయం కాదు. చాలా సంతోషం. అల్లా ఆశీర్వాదాలు మా జల్లికి ఎల్లకాలం ఉండాలని చెప్పి, అలాగే ఉన్నటువంటి మా మధు యాదవ్ గారు, పేరు మర్చిపోయాను, క్షమించండి యాదవ్ గారు, మా మధు యాదవ్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ తెలియజేస్తాం. తల్లి అల్లా అయినా, అలాగే యేసు ప్రభు అయినా, వెంకటేశ్వర స్వామి అయినా ముగ్గురు దేవుళ్ళు. వాళ్ళు అందరూ కూడా ఎల్లప్పుడూ మీ అందరికీ తోడుకుంటారు. ఆ ముగ్గురు దేవుళ్ళ ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతి. మీకు చూసుంటారు, నిన్న మొన్న మౌజులకి ఇమాములు కూడా జీతాలు కూడా వాళ్ళ యొక్క అకౌంట్లో 6 నెలల జీతాలు వేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గర్వంగా ఉందని తెలియజేస్తున్నాం. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రంజాన్ తోఫా కూడా మీకు ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. అందరికి రంజాన్ తోఫా, ఇదే విధంగా రంజాన్ తోఫా ప్రతి నెల పోయి అక్కడ ఇచ్చే కార్యక్రమం మీ యొక్క రేషన్ షాపుల్లో. అయినా కానీ కొన్నిసారి అంటే అంతకుముందు అందరూ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించే చంద్రబాబు నాయుడు గారికి మీకు చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి గవర్నమెంట్ ఉంటేనే ముస్లింలకి కొండంత అండ. ఏ పార్టీ అంత అండగా ఉండదు, ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ కూడా ముస్లింకి అండగా ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ముస్లిం నాయకులు మా జలీల్ చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పేద ముస్లింలకి, అంటే గొప్ప ముస్లింస్కి అయితే మనం కాదమ్మా, పేద ముస్లింస్కి మా జలీలు చేస్తున్న సేవ అంతా ఇంత కాదు. దాదాపు 18 సంవత్సరాల నుండి ఈ విధంగా చేస్తున్నా అంటే నిజంగా జలీల్కి అల్లా ఆశీర్వాదాలు పూర్తిగా ఉండాలా. ఇంకా జలీల్ ఉన్నంత కాలం మన పేద ముస్లింస్, కోట, వాకాడు, చిట్టమూరు మండల ముస్లింస్కి ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ఇదే విధంగా సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ, మా జలీలకు కూడా చిన్న వినపం, ఈ 3 మండలాలే కాకుండా మా చిలకూరు, మా గూడూరు మండలం కూడా ఉంది జలీల్ బాబు, అది కూడా మనసులో పెట్టుకోమని చెప్పి కూడా మా జలీలు తెలియజేస్తాం. జలీలు ఇదే కాదమ్మా, కరోనా టైంలో నిజంగా తను చేసినటువంటి శ్రమ అంతా ఇంత కాదు. ఆ రోజు గ్యాస్ సిలిండర్ గూడూరు టౌన్లో హాస్పిటల్కి గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి మంచి మనిషి మా జలీల్ అహ్మద్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎవరు కూడా కరోనా సోకి హాస్పిటల్కి పోతే అందరికీ ఫోన్లు చేసి, నన్నైతే నిమిషానికి ఫోన్ చేసి, అన్నా ఇట్లా హాస్పిటల్లో చేర్చారన్నా, గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చారన్నా వాళ్ళకి చెప్పన్నా, ప్రైవేట్ హాస్పిటల్ చేర్చారన్నా వాళ్ళకి చెప్పన్నా అని చెప్పి ముస్లిమ్స్ అందరూ కూడా తోడై నిలిచినటువంటి ఏకైక వ్యక్తి మా జలీల్ అహ్మద్. నాకు తెలిసి మీరేమన్నారండి, ఉన్నటువంటి ముస్లిమ్స్లో మా జలీల్ అంటటువంటి మంచి మనిషి, అలాగే మంచి మనసున్న మనిషి, అటువంటి మనిషి ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో మిగతా నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఇటువంటి మంచి మనిషి ఎక్కడో దొరకడు. ముస్లిం కమ్యూనిటీలో ఒక ఆదర్శం, మా జలీలు ముస్లిం కమ్యూనిటీ ఒక ఆదర్శం. ఇటువంటి మంచి కార్యక్రమం డబ్బున్నోడేం కాదు, డబ్బున్నోళ్ళు చేసేది వేరే పరిస్థితి, కానీ మనస్ఫూర్తిగా చేసేటువంటి పని మా జలీలు చేస్తున్నాడు. మీ యొక్క పేదల ఆశీర్వాదాలన్నీ మా జలీల్ కుటుంబానికి, జలీల్కి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మా ముస్లిం అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలకి అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి అందరూ కూడా మంచి మనసుతో క్షమించాలని చెప్పి చేతులకి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ప్రతి పేద ముస్లిం కూడా పేదరికం, మన పండగకి పేదరికం అడ్డం రాకూడదనే ఉద్దేశంతో ఈ జకాత్ కార్యక్రమాన్ని ప్రతి పేదవాళ్ళకి చేరాలి. మా 3 మండలాల్లో ఇంత పెద్ద కార్యక్రమం గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. దయచేసి 2 నిమిషాలు కూర్చోండమ్మా. దయచేసి మందిని ఏకం చేసి కేవలం మా యొక్క ఈ ముఖ్య విలేజెస్ లో ఉన్నటువంటి మసీదుల్లో ఎవరైతే మసీద్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ టోకన్లు ఇవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. మరో 5 నిమిషాల్లో మీ అందరూ కూడా కిట్లు ఇచ్చేసి పంపించేస్తాం. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు
అలాగే మా ఎన్నికలకు ముందు పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని, ఎన్నికలకు ముందు జరిగిన పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందని గుర్తు చేశారు. అనేక పెద్ద పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తోందని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, రహీం, వైఎస్ఆర్, చంద్రనీల్, భారతి, పెంచలయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలుగా ఇప్పటికీ మనము ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మార్చి 19, 2023 సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో జోగలపేట గ్రామంలో యోగలం పాదయాత్ర సంబంధించిన సమావేశంలో ఇచ్చిన హామీ ప్రకారం మా నాయకులు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈరోజు 19/3/2026 జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం నిజంగా చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఉగాది కానుకగా రాష్ట్ర యువతకు దాదాపు 10,060 ఉద్యోగాలు ప్రకటించారు. దాంట్లో ముఖ్యంగా విద్యాశాఖ 1,500 పోస్టులు, గ్రూప్ 1 3,797 పోస్టులు, గ్రూప్ 2 1,759 పోస్టులు, ఇంటర్ పాఠశాల విద్య 3,004 పోస్టులు, మొత్తం కలిపి 10,060 పోస్టులు ఈరోజు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ చేసినటువంటి నారా లోకేష్ బాబు గారికి యువత తరఫున మనస్ఫూర్తిగా ఈ యొక్క రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గతంలో మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, ధైర్యశాలి నిజాయితీపడు పవనన్న, అలాగే మా లోకేష్ బాబు గారు, మా అందరికీ పైనుంచి అన్ని పంచాయతీలు చూస్తున్నటువంటి మా ప్రధానమంత్రి గారు శ్రీ మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో టీచర్ పోస్టులు 16,350 పోస్టులు ఫిలప్ చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎప్పుడు కూడా గతంలో ఈ మాట పూసేయలేదు. మేము చెప్పిన ప్రకారం, మా లోకేష్ బాబు గారు చెప్పిన ప్రకారం ఈ యొక్క 16,350 పోస్టుని ఫిలప్ చేశామని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. అట్లాగే పోలీసు ఉద్యోగాలు 6,250 పోలీసు ఉద్యోగాలు కూడా మా ఇండియా గవర్నమెంట్లో ఫిలప్ చేశామని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో మొత్తం మీద ఈ యొక్క 20 నెలలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు 30,607, డిఎస్సి కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేశాం. అలాగే ఎంఎస్ఎంఈల ద్వారా ఉపాధి సంబంధించినటువంటి వాళ్ళకి 2,45,906 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ద్వారా దాదాపు 1,46,627 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పి ఇవన్నీ కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే పరిశ్రమ రంగంలో దాదాపు 95,174 మందికి ఉద్యోగాలు ఎన్డీఏ గవర్నమెంట్ కల్పిందని చెప్పేదానికి మేము గర్వపడుతున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో దాదాపు 64,035 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఐటీ మళ్ళీ ఎలక్ట్రానిక్స్లో 13,566 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్పి ఈసారి తెలియజేస్తున్నాం. అలాగే పర్యటన రంగంలో దాదాపు 5,028 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. టోటల్ మొత్తం మీద ఈ 20 నెలల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 6,28,347 మందికి నిరుద్యోగులకి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పేదానికి గర్వంగా ఫీల్ అవుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే చెప్పిన ప్రకారం
చెప్పిన మాట ప్రకారం చేసేటువంటి నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న, మా లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పేదానికి నిజంగా ఎన్డీఏ కూటమి అంతా గర్వపడుతున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఒక్క పోస్ట్ కూడా ఫిలప్ చేసినటువంటి పరిస్థితి లేదు. గతంలో పోస్టులు ఫిలప్ చేస్తే మీరు మొన్న చూశారు, హైకోర్టు సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇచ్చింది. ఇవన్నీ కూడా తప్పులు జరిగాయి. అందరూ కూడా మళ్ళీ రివర్స్ పిలిచారు, డిఎస్పీని, ఆర్టీఓని. ఆ స్థాయిలోనే ఆ రోజు జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా చట్ట ప్రకారం క్రమశిక్షణగా ఎక్కడ ఇంత అవినీతి లేకుండా ఈరోజు ఈ యొక్క 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పేదానికి నిజంగా గర్వపడుతున్నాం. అట్లాగే ఇక్కడ మా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మనం మినీ ఉద్యోగ మేళలు 7 నిర్వహించాం. అలాగే మెగా ఉద్యోగ మేళలు 2 నిర్వహించాం. దీంట్లో మొత్తం హాజరైన సభ్యుల సంఖ్య 1507 మంది ఈ యొక్క ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యారు. దాంట్లో ఉద్యోగం పొందిన వారు దాదాపు 700 మంది ఉన్నారని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ డిఎస్సి ద్వారా మన నియోజకవర్గంలో మొత్తం పోస్టుల్లో 69 మంది ఇక్కడ మన గూడూరు కాన్స్టిట్యున్సీలో సెలెక్ట్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే 21 అంగన్వాడీ పోస్టులు కూడా ఇక్కడ ఫిలప్ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందువల్ల చెప్పిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు మా మంత్రి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలా, ఈ రాష్ట్రం దేశంలో మొదటి రాష్ట్రంగా ఉండాలన్నటువంటి దృక్పథంతో ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహాయ సహకారాలతో ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మీకు ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఇదే ఎప్పుడే చెప్పారు మా వాళ్ళందరూ కూడా, ఇవన్నీ కోర్టుకి వెళ్ళడం అంటే ఉద్యోగాలు రాకుండా కోర్టులో వేసి అది ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా సుప్రీంకోర్టు వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళకే అక్షంతలు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీ గవర్నమెంట్ చేస్తుంటే మేము ఎప్పుడు అడ్డం పడలా, మీరు చేయలేదు అనుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంటే మా కోసం కాదు, నిరుద్యోగులు ఉన్నారు, ఆ బిడ్డ కోసం చేస్తున్నాం. ఎన్నో ఏళ్ళుగా డిగ్రీలు చదివి, పీజీలు చదివి, ఇంటర్మీడియట్ చదివి ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఈ విధంగా ఉద్యోగాలు కల్పన చేస్తుంటే దాన్ని మీరు కోర్టులో వేసి అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. టీచర్ ఉద్యోగాలు అప్పుడు ఎంతోమంది ఎన్నెల్లో కోర్టుకు వేశారు. కానీ మా లోకేష్ బాబు గారు సమర్థవంతంగా కోర్టులో మంచి లాయర్లు పెట్టి ఎక్కడ కూడా చిన్న పిటిషన్ లేకుండా 16,000 వచ్చిన పోస్టులను అరవచ్చిన పోస్టులు క్లబ్ చేసిన ఏకైక మగాడు మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు వాగ్దానం చేశారు ముఖ్యమంత్రి గారు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగాల దిశగా కృషి చేస్తానని చెప్పని ఆ రోజు మన యువ నాయకులు నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాల సాధన దిశగా 5 సంవత్సరాల్లో సాధిస్తానని చెప్పిన యువ నాయకులు ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో సుమారుగా 14 లక్షల ఉద్యోగాలు కల్పన దిశగా పనిచేశారని చెప్పి తెలిసిదాన్ని చాలా గర్వంగా ఉందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకు ఉగాది మరియు రంజాన్ 2 పండుగలు ఒకరోజు గ్యాప్లో వచ్చాయి కాబట్టి ఉగాది కానుకగా నిన్న ప్రభుత్వం మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఈ జాబ్ క్యాలెండర్లో మనకు గ్రూప్ 1 పోస్టులు, అంటే గ్రూప్ 1 అంటే మనకు ఆర్టీఓలు, డిఎస్పీలు అలాగే గ్రూప్ 2లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, హైయర్ ఎడ్యుకేషన్, అలాగే ఒక 5-6 రకాలైనటువంటి జాబ్స్కి సంబంధించి 10,060 ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దీన్ని త్వరలో వీటిని నోటిఫై చేస్తారని చెప్పి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్కడంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఫిలప్ చేయలేదని చెప్తున్నాను. సుమారు 10,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే సామాన్యమైన పని కాదు. గత గవర్నమెంట్లో వాళ్ళు ఇచ్చిన నవరత్నాల్లో అదొక భాగమైనా సరే అది ధాన్యాలలాగా చేసేసారు. అటువంటి సందర్భంగా ఈరోజు మన లోకేష్ గారు వచ్చిన కాడి నుంచి ఈ జాబ్ మేళా నిర్వహిస్తూ మనకు వచ్చినటువంటి ఇప్పుడే మా రహీంబాయ్ చెప్పినట్టు ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాల కాడి నుంచి కింద స్థాయి ఉద్యోగాల వరకు సుమారు అన్ని ఉద్యోగాల్ని ఏర్పాటు చేయడం అది గర్వకారణం. అంతేకాదు మన శాసనసభ్యులు ప్రీతమ నేత ఈ 2 సంవత్సరాల్లో సుమారు 4 సార్లు జాబ్ మేళా పెట్టి జాబ్ మేళాలో మన స్థానికులు, మన గూడూరుకు సంబంధించిన వారికి మాత్రమే
ఆ అవకాశాలు కల్పిస్తూ సుమారు 1500 నుంచి 2000 ఉద్యోగాలు అంటే లాస్ట్ టైం 4వసారి జరిగినటువంటి జాబ్ మేళాలో ముందు మనం ఉద్యోగాలు ఇచ్చినటువంటి వారిని కొంతమందిని తీసుకొని వచ్చి ఆ రోజు డెమోలాగా వాళ్ళని అయ్యా మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అని చెప్పి వాళ్ళని ముందుకు అడిగి తెలుసుకుంటే సార్ మాకు ఆ రోజు 15,000 జీతం ఇస్తా అన్నారు. కాదు, ఈరోజు అలవెన్స్తో పాటు 20,000 రూపాయల జీతాలు ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం. మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి, మేము అందరం బ్రతుకుతున్నాం. ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారు అందరితో చెప్పడం జరిగింది, అయ్యా మీరు ఆ ఉద్యోగాలు చేసే పని అయితేనే మీరు వచ్చి ప్రయత్నించండి, నాకు అక్కడ చెప్పించుకొని ఆ జాబ్కి వెళ్ళండి. ఈరోజు చేరేసి నెల తర్వాత మానేసి ఆ ఉద్యోగం కోరు బ్రతుకుదెరువు పోతుంది, అటువంటి పోకుండా మీరు ఉండే పని అయితేనే చాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి గూడూరుకు సంబంధించినటువంటి యువతకి ఆ ఉద్దేశాన్ని ఇచ్చి లేదు సార్ మేము చేరతాము, మేము పూజ చేయించుకుంటాము, ఇక్కడ ఉద్యోగాలు ఉండేటివి ఉన్నాయంటే సుమారు గవర్నమెంట్ చేసేది కాకుండా ఆయన సొంత ఏర్పాట్లతో అన్ని కంపెనీలు మాట్లాడి అటువంటి ఉద్యోగాలు అటువంటి ఎమ్మెల్యే మాకు ఉండడం గర్వకారణం. దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఉగాది సందర్భంగా దాదాపు 10,600 ఉద్యోగాన్ని ప్రభుత్వం ఈ సంవత్సరంలో భర్తీ చేయబోతుంది. ఆగస్టు, మే, సెప్టెంబరు, అక్టోబరు ఈ 4 నెలల్లో ఈ 10,600 ఉద్యోగాన్ని ప్రభుత్వం భర్తీ చేస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2, విద్యాశాఖ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంకా వివిధ శాఖల్లో ఈ భర్తీ జరుగుతుందని ప్రభుత్వం తెలియజేస్తాం. అంతేకాకుండా గతంలో నారా లోకేష్ గారి శాఖ విద్యాశాఖలో 16,000 ఉద్యోగాలు, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఒక 6,000 ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకి ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో మరొకసారి తెలియజేస్తూ, అంతేకాకుండా స్థానిక మా శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి జాబ్ మేళాలు నిర్వహిస్తూ స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చేలా ఒక 1,500 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తూ మళ్ళా రాబోయే రోజుల్లో ఇంకో జాబ్ మేళాతో నిరుద్యోగులకు వాళ్ళ జీవితంలో వెలుగులు నింపేందుకు కృషి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రగతి సేవా సంస్థ ముందుంటుందని, కరోనా విపత్కర పరిస్థితిలో ప్రగతి సేవా సంస్థ చేసిన సహాయ కార్యక్రమాలు ఎవరు మర్చిపోలేరని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. పట్టణంలోని బాలాజీనగర్ ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో రంజాన్ పండుగ పురస్కరించుకొని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అందించే విధంగా బిర్యానీకి కావాల్సిన కోళ్లు, పలు సరుకులను పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా పేద ముస్లింలకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రగతి సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు చూసి ఎంతో మంది వారి వంతు సహాయం అందిస్తున్నారని, ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు సరుకులు అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, శ్రీనివాసులు, టీడీపీ నాయకులు రహీం తదితరులు పాల్గొన్నారు. నన్ను వెనకరా ఫోటో ఏం చేస్తాం. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది 2వ దఫా రంజాన్ తోఫాన్ని నిర్వహిస్తాము. మా ఇటు తిరుగమ్మా, చూడాలి చూడమ్మా. వచ్చి బాబా ఇటు తిరగాలమ్మా, ఇటు తిరుగు తీసుకో. దయచేసి చూడండి. మా చూడు సార్ ఒక్క నిమిషం మా చూడమ్మా. చెప్పే
ప్రగతి సేవ సంస్థాపించడం నుంచి ఈ రోజు వరకు రంజాన్ తోఫా కార్యక్రమాన్ని మరి నిరుపేదలైనటువంటి ముస్లిం మహిళలకు అందజేసేందుకు ఇచ్చేసినటువంటి ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే ప్రగతి సేవా సంస్థ అనేటువంటి ఒక సేవా సంస్థను స్థాపించి స్కూళ్ళు కాలేజీలు కూడా తీసుకునే విధంగా రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారికి మరియు వాళ్ళ మిత్ర బృందానికి, నా మిత్రుడు కరిముల్లాకి అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, ఈ రంజాన్ మాసంలో అతి పవిత్రంగా ముస్లింలు భావించే మాసంలో పేద ముస్లింలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసి సరైన పద్ధతిలో ప్రతి రంజాన్కి 2 సార్లుగా వాళ్ళకి తోఫాను ఇవ్వడం ప్రగతి సేవా సంస్థకి చెల్లిందని చెప్పొచ్చు. ఇలాగే మీ ప్రగతి సేవా సంస్థ ఒక గూడూరు స్థాయికే కాకుండా ఒక జిల్లా స్థాయికి బాగా ఎదిగి ఇంకా చాలా మంది పేద ప్రజలకు మేము సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫౌండర్ వ్యవస్థాపకులు కడివేటి చంద్రశేఖర్ గారికి, అలాగే సోదరులు మైనార్టీ జిల్లా నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి మా రహీం గారికి, అలాగే మా 1 ఎస్ఐ మనోజ్ గారికి, అలాగే మా రాజయ్య గారికి, అలాగే తమ్ముడు కరుముల్లా గారికి, ఇక్కడికి ఉన్నటువంటి మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు, నేను కూడా మీ ప్రగతి సేవా సంస్థ సభ్యుని కాబట్టి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా ముస్లిం మైనార్టీ మహిళలకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తల్లి చాలా సంతోషం. ప్రగతి సేవా సంస్థ అంటే తమాషా కాదమ్మా. ఎందువల్లంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు, చూడండి ఒకసారి అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళే, డబ్బున్న వాళ్ళు ఏం కాదు. అయినప్పటికీ పేదవాళ్ళకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి రంజాన్కి 2 సార్లు రంజాన్ తోఫా, మొన్నే పలసరుకులు ఇచ్చారు 18వ తేదీ, మళ్ళీ ఈరోజు కోడి, మళ్ళీ దానికి సంబంధించినటువంటి కూరకి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈరోజు మీకు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసి కొత్త ఏం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి మా ప్రగతి సేవా సంస్థ చంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం కూడా చాలా సంతోషం. నేను గర్వపడుతున్నా. ఈ ప్రగతి సేవా సంస్థలో నేను కూడా ఒక సభ్యుడైనందుకు నేను గర్వపడుతున్నానని చెప్పి నేను తెలియజేస్తూ, ఇప్పుడే మా రహీం చెప్పాడు, కరోనా సమయంలో ప్రగతి సేవా సంస్థ యొక్క సేవలు అసలు అది చెప్పేదానికి కూడా మనకి అసలుకి అట్లా చేస్తారనుకోలే. ఎందుకంటే కరోనా అంటే అందరూ భయపడిపోయి ఉండారు. కానీ మా వాళ్ళందరూ మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ప్రతి పేదలు ఎక్కడ స్లమ్స్ ఉంటే అక్కడ పేదవాళ్ళకి అన్ని విధాల సహాయం చేసినటువంటి మంచి సంస్థ మా ప్రగతి సేవా సంస్థ అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ఎక్కడ పండుగలు వచ్చినా, ఏ పండుగ వచ్చినా, అది ఒక పండుగ కాదు, ఏ పండుగ వచ్చినా కానీ మేము ఉన్నాం పేదవాళ్ళకి ముందుకు వచ్చేటువంటి ఏకైక సంస్థ ప్రగతి సేవా సంస్థ అని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు ఫౌండర్ మా చంద్రాకి, అట్లాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం చూసి నేను గర్వపడుతున్నాయి. ఎక్కడ పోయినా కానీ మా ప్రగతి సేవా సంస్థ ప్రగతి సేవా సంస్థ సంతోషం. మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చెల్లకూరు మండలం కడివేడి గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పలు రకాల పుష్పాలతో పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
भगवतो नारायणस्य श्रीपदेः पुरुषोत्तमस्य श्रीमतिकलाण्डकोटिब्रह्माण्डनायकस्य अगणितानेक दिव्यावतारस्य एतक्षेत्रे विराजमानस्य विश्वक्सेनाधिरमत्सीता लक्ष्मणसमेत श्रीकोदण्डरामर्य जातश्री आनिर्याज श्री अम्बजाज द्रव्या ददाति श्री अम्बसाना अमृतत्वमाजन्धवन्तु सत्यस्वपिता पितॄणो ओम अस्मिन् श्रियमावाहयामि तृतीयमावाहयामि पवित्रीमोसवि ब्रह्मवर्चसपूर्णां श्रोत्रनिष्ठर्मणः हरिणीमावाहयामि पौष्णीमावाहयामि क्षोणीमावाहयामि महीमावाहयामि पौष्णीमावाहयामि ओम पुष्पदेवताभ्यो नमः सकलोपचारां समर्पयामि विष्णार्णगम्भीर्याणि प्रष्टवसि विष्णोस्य प्रेस्तार्धवसि वैष्णवसि विष्णवे त्वा पदस्य प्रियम वामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय नमः अगोरिशोदगोरीणं गौरवपरमेश्वर नमः नमस्ते अस्तुप्रदेश्वर नमः పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు సాయి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శాస్త్రంలో కానీ వీటిల్లో కానీ నాకు ఎటువంటి పరిజ్ఞానం లేదు. కాకపోతే పెద్దలు వీళ్ళందరూ కూడా
మా అందరూ అక్కడే ఉండండి అమ్మా, ఆరు అందరూ అక్కడే ఉండండి, ఆరు అందరికీ నిలబడకండి మీ దగ్గర ఉగాది పర్వదిన సందర్భంగా మన తాటిపత్తి శ్రీధర్ గారికి పంచాంగ పట్టణం మనం ఆలకించాం. కాబట్టి వారు చేసిన సూచనలను మనం పాటించి మన ఈ కళాభారం సంవత్సరాలు సుఖ సంతోషంగా ఉండాలని వారు ఈ పట్టణంగా ఇచ్చిన తాటిపత్తి శ్రీధర్ గారికి మంగళం తరఫున ధన్యవాదాలు అనుకుంటున్నాం. ఇప్పుడు డాక్టర్ గారిని వారి చిరు सद्गुरु साईनाथाय सन्निधौ अस्मिन् वर्तमाने व्यवहारिक चन्द्रमाने प्रभादितसिद्धमकरे उत्तरायणे वसन्त ऋतौ चैत्रमासे शुक्लपक्षे भाग्यम्यां सुमृतौ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఓం సాయి శ్రీ
టిట్కో కార్పొరేషన్ చైర్మన్ అజయ్ కుమార్ సారథ్యంలో జిల్లాలో జనసేన పార్టీ ఎంతో బలోపేతమైందని గూడూరు జనసేన నాయకులు నయం వెల్లడించారు. గూడూరు పట్టణంలో అజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు నాయకులు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్లో జనసేన నాయకులు టిట్కో కార్పొరేషన్ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు నయం మాట్లాడుతూ టిట్కో కార్పొరేషన్ చైర్మన్ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా ఉన్నత పదవులు పొందాలని, ఆయన సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముని గిరీష్, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. అన్న ఏబియా అన్న కూరకన్నా ఈరోజు మా టిట్కో చైర్మన్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు లలిత జ్యువెలరీ ఆపోజిట్ మనం అన్నదానం చేయడం, అదేవిధంగా కేకు కట్ చేసి పేదోళ్ళకి పంపించడం చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మెగా ఫ్యామిలీకి ఆత్మీయమైన స్నేహితుడిగా, ఒక బంధుమిత్రుడిగా జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ ముందుకు తీసుకుని వెళ్తున్న మా అజయ్ అన్న గారు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, రాబోయే రోజుల్లో ఆయన మంచి పదవి స్థానంలో ఉండి జిల్లాలో ఒక మంచి స్థానంలో నిలబెట్టి ఒక గ్రూప్ రాజకీయం లేకుండా మంచి స్థానాన్ని తీసుకుని వస్తున్న మా అజన్న గారు ఇలాగే ముందుకు తీసుకుని వెళ్ళి ఒక రాష్ట్ర స్థాయిగా నిలబడి మంచి పదవి తెచ్చుకొని ఇంకా మంచి పదవి తీసుకొని వచ్చి అభివృద్ధి చెందే దానిలో ముందు ఉంటారని చెప్పి మనం పూర్తిగా కోరుకుంటూ జై అజన్న, అజన్న నాయకత్వం, అజన్న నాయకత్వం, అజన్న నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. నయీం గారి సహాయ సహకారాలతో ఈరోజు అజయ్ కుమార్ గారు పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మాకు జనసేన పార్టీలో గుర్తింపు రావడానికి కారణం శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ ప్రతి విషయంలో తోడ్పాటును అందిస్తూ గూడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం మమ్మల్ని అందరినీ వెన్నుండి అనుకుంటూ నడిపిస్తున్నటువంటి అజయ్ కుమార్ గారికి ఏడుకొండవాడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆయన మెగా ఫ్యామిలీ కోసం ఈ వయసులో కూడా ఆయన చేస్తున్న కృషి మరవలేనిది. కాబట్టి మరొకసారి భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిట్కో చైర్మన్ అయినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారి జన్మదినం
ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నయీం సహాయ సహకారాలతో ఈరోజు సుమారు 100 మందికి ఈ బిర్యానీ ప్యాకెట్లను అందించడం ఆయన జన్మదిన సందర్భంగా, అదేవిధంగా కేక్ను కూడా కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వేములపాటి అజయ్ కుమార్ గారు జనసేన పార్టీలో వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో చాలా బలపడింది జనసేన పార్టీ. 2024కి ముందు కేవలం 9,000 సభ్యత్వాలు మాత్రమే ఉన్నటువంటి జనసేన పార్టీ ఈరోజు జిల్లాలో 60,000 పైగా సభ్యత్వాలని దాటింది అంటే కేవలం వేములపాటి అజయ్ కుమార్ గారి కృషి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ఇన్ని సభ్యత్వాలు ఈ జిల్లాలో 60,000 సభ్యత్వాలు చేయగలగడం అంటే ఆయన లీడర్షిప్కి ఒక తార్కాణం. ఈరోజు ఆయన జన్మదినాన్ని జిల్లా అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క జనసేన నాయకులు దీన్ని ఆనందంతో జరుపుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం, ఎంతో పేదలందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఈ అన్నదాన కార్యక్రమం, అలాగే కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా నాయకుడు నయీం గారికి అభినందనలు తెలియజేస్తూ వేములపాటి అజయ్ కుమార్ గారు ఆయురారోగ్యాల సాక్షిదాలతో ఈ జనసేన పార్టీని జిల్లాలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కలుపుకొని జనసేన పార్టీని మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఉత్తేజం చేస్తున్నారు కాబట్టి వారికి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాపై ఎంత అభిమానంతో పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఉంటామని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు డేగ రవి రాఘవేంద్ర వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు డేగ రవి రాఘవేంద్ర పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. డేగ రవి రాఘవేంద్రకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. రవి రాఘవేంద్ర కేక్ కట్ చేసి అందరికీ అందించారు. పలువురు అభిమానులు, ప్రజా సంఘాల నాయకులు ఆయన ఘనంగా సన్మానించారు. రవి రాఘవేంద్ర మాట్లాడుతూ పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని, నాపై ఎంతో అభిమానంతో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. పిల్లలను బాగా చదివించాలని, వారికి ఏదైనా అవసరమైతే మా వంతు సహకారం అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, గోపాల్, మణి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులు కూడా మన పరిస్థితులకి అండగా ఉండరు, మన వాళ్ళే మనకి అండదండలుగా పోరాడారు. అలాగే మా రాఘవేంద్ర అన్న గారు కూడా మహిళల అభివృద్ధి గురించే ఎక్కువగా మాట్లాడతారు. ఒక మన దళిత వాడలకే కాకుండా అన్ని కులాల వాడలకు కూడా తీసుకుపోవాలి, కులాలకి అతీతంగా జరగాలని చెప్పని కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే ఎక్కడ ఏ విషయానికైనా సరే ఇంకా చాలా మంది ఈ ఆర్గనైజేషన్ టీంలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా తీసుకొచ్చిన కమిటీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరు సుబ్బారావు గారు ఈనాడు డేగా రఘురాఘవేంద్ర గారి రాష్ట్ర అధ్యక్షులు పల్లెరు సుబ్బయ్య గారికి, వేదికలు అలంకరించినటువంటి మిత్రుడు పెంచలయ్య గారికి, రమణయ్య గారికి, రఘురాఘవేంద్ర గారు అతి తొందరలో తొందర అంటే ఒక వ్యక్తిగా ఆయన ఎదుగుతూ ఈ యొక్క సమాజానికే కాదు కానీ రాష్ట్రానికి అంతటి కూడా ఆయన గొప్ప లీడర్గా ఎదగాలని ఆయన విజయ్ కుమార్ గారికి, వేదిక ఆదరించిన ప్రజలందరూ కూడా జయపూర్వం తెలియజేస్తూ, ఈనాటి జన్మదినంలో జరుపుకుంటున్నటువంటి మనం జాగ్రత్తూ నేను ముందున్నానని వాళ్ళు ధైర్యపరిచి ఎంతో మందిని చేర్చిన
మంగళహారతి మిగతా వాళ్ళు ఇంట్లో చాలా అద్భుతంగా ఉంది. రవీంద్ర గారు, బావగారు, కృష్ణ గారు, మధురాసు గారు కలవడంతో అద్భుతంగా శుభాకాంక్షలు చెప్పిన ప్రతి బాగుంటాయి. ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామ నాయకులందరికీ, ప్రజలందరికీ, ఇచ్చేసినటువంటి పెద్ద పెద్ద నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈ గ్రామానికి వస్తూ ఉంటే సొంత ఇంటికి వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాను. చాలా వస్తూ ఉంటే ఒళ్ళంతా పులకరించిపోతూ ఉంది. ఎందుకనంటే ఏదైతే వెనుకబడి జాతులు ఉన్నాయో ఆ జాతుల్లో పుట్టిన నాకు కష్టాలన్నీ తెలుసు. ఆ కష్టాలు తెలిసినటువంటి అదే గ్రామంలో మనము వాళ్ళతో పాటు ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే అందరూ కూడా సంతోషంగా ఉంటుందనే ఉద్దేశం మీదట ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, ఈ గ్రామానికి చెందినటువంటి నాయకులు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఒక పేరు చెప్పేదానికి నేను చెప్తూ చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున గ్రామ నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ వర్క్ ప్రారంభించిన తదుపరి అనేక గ్రామాల్లో తిరిగాం, అనేక చోట్ల ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం, ఈ రోజు చేస్తున్న కార్యక్రమం నాకు చాలా ప్రత్యేకంగా, చాలా అభిమానంగా, చాలా ఆనందంగా ఉందని తెలియజేయటకు ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా నా యొక్క కృషి, నా యొక్క పని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎక్కడ ఇబ్బంది ఉందంటే, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా నేను వారి కోసం పనిచేస్తానని తెలియజేస్తూ, ఇచ్చేసినటువంటి ఈ యొక్క నాయకులందరికీ మరొకసారి పేర్లు చెప్పాలంటే ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసే దాని వరకు అతను గ్రామంలో ఇప్పుడు తెలుసా ఇక్కడ 3 నుంచి స్టార్ట్ అయ్యి పొదలకూరు, రాపూరు, సైదాపురం ఈ చుట్టుపక్కల మండలాలన్నీ కూడా తిరిగి పేద ప్రజల యొక్క వాళ్ళకి చైతన్యం చేసిన కొరకు అతను అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మేఘా రవిరాఘవన్ గారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆయన కాన్సెప్ట్ ఒకటే, మన వాళ్ళని చైతన్యం తీసుకురావాలి. ఎవరైతే వెనకబడిపోయినారో, ఎస్సీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎవరైతే వెనకబడిపోయినారో అలాంటి వారినంతా కూడా మనమంతా కూడా కృషి చేసి వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి. ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి చాలా మనం అందరూ కలిసి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవాడు తన కష్టాన్ని తన దగ్గరికి తీసుకుపోకపోయినా తనదంటూ, ఫర్ ఎగ్జాంపుల్ పేదలలో ఒక విషయం జరిగిందండి. ఒక రెడ్డికి ఒక మాదిపల్లికి జరిగిన యుద్ధం అది. ఆ యుద్ధంలో జరిగినటువంటి కార్యక్రమంలో మాదిరి పక్షంలో ఎవరు లేరు. మాదిరికిలే వ్యతిరేకంగా వారు పోరాటం కొట్టుకుంటుంటే రెడ్డి మాత్రం ఒక ఎస్ఐ మాత్రం ఒకటి అన్నాడు, నేను పైన రెడ్డి, నా పైన ఉన్న సీఏ గారు కూడా రెడ్డి, నా పైన ఉన్నటువంటి డిఎస్పీ గారు కూడా రెడ్డి, నా పైన ఉన్నటువంటి ఎస్పీ గారు కూడా రెడ్డి. కావున మీరు ఏం కేకులేరని చెప్తే 100 మందితో కేసులను కూడా భయం లేకుండా జనాలతో పోయి నేనున్నాను మాదిరి పక్షాన్ని అని చెప్పేసి ఇచ్చినటువంటి లేరు ఎవరంటే అది బేగా రవినటువంటి గారు మాత్రమే. మాదిరి పక్షాలు ఎవరైతే చేయలేరు ఆయనటువంటి నాయకులు మనకు దక్కదు. కాబట్టి మనం అందరూ కూడా ఆయన బాటలో మనం నడుచుకుంటూ మనం వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలో మన కళలను భవిష్యత్తును నిబద్ధతలు నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి
గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇందిరా ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇందిరా ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. అంగన్వాడీ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నిత్యం రోజువారీ దైనందిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనా సుజన పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మనుబోలు మండలంలోని జట్ల కొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీ, మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలోని అంగన్వాడీ పాఠశాలను సందర్శించారు. పాఠశాల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈమె వెంట సిడిపిఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ ఆదినారాయణమ్మ, అంగన్వాడీ టీచర్లు సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను పీడి ఐసిడిఎస్ పెప్పి హేనా స్కూల్. ఈరోజు మనుబోలు సెక్టార్ విజిట్ చేయడం జరిగింది. ఈ మండలంలో మొత్తం 55 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికి 2 చూసాము. ఫస్ట్ సెంటర్ వచ్చి కొడ్డూరు సెక్టార్లో ఒక సెంటర్ చూసాం. మనుబోలు ఇదే ఫస్ట్ సెంటర్. ఇక్కడ పిల్లలు కూడా బాగున్నారు, బాగా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. ప్రీ స్కూల్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు. అదేవిధంగా మాకు ప్రతిరోజు ఉదయం తారల్యం అనేది ఒక యాప్ ద్వారా మాకు ఒక పై నుంచి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఆ రోజు ఏం చేయాలి అనేది పంపడం జరిగింది హెడ్ ఆఫీస్ నుంచి. అది మా అంగన్వాడీ కార్యకర్తలు అందరూ మేము దాన్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము. చేసినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని ఓపెన్ చేసి ఆ రోజు ఏం చెప్పాలి అనేది పిల్లలకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు మర్చిపోకుండా ఉండడానికి పాతవి కూడా కంటిన్యూషన్ చేస్తూ ఆ రోజు ఏం చెప్పాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత స్టాఫ్ అవంతా కూడా మేము వెరిఫై చేశాను. పాత సెంటర్లో, ఇప్పుడు ఇంతకుముందు సెంటర్లో అన్నీ బాగానే ఉన్నాయి, స్టాక్ అంతా బాగుంది. ఇక్కడ కూడా ఇంకా విజిట్ చేయలేదు, అవన్నీ వెరిఫై చేయలేదు, చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మండల కేంద్రమైన మనుబోలులోని పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ సైక్లిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు కలువాయి గ్రామం చెందిన చిట్టెపల్లి రమేష్ అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై మల్గం గ్రామానికి వెళ్తుండగా మనుబోలు సమీపంలో చెన్నై వైపు వెళ్తున్న కంటైనర్ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివ రాకేష్ సంఘటన స్థానం చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, టీజీ భారతుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సాధికారత అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ చేశారు. విశిష్ట అతిథిగా వర్చుసా లైఫ్ స్పేసెస్ సిఎండి పాల్గొన్నారు. అమరావతిలో జరిగిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణలో భాగంగా వర్చుసా లైఫ్ స్పేసెస్ సిఎండి వాయుగుండ్ల వెంకటేశ్వర్లు విశిష్ట అతిథిగా వ్యవహరించారు. ఈ స్మారకంకు ట్రస్టీ వ్యవహరిస్తున్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, టీజీ భారత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు పలువురితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాయుగుండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణకు పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ అపురూప ఘట్టం తన జీవితంలో మరుపురానిదని ఆయన భావించారు. అలాగే శ్రీశైలం ట్రస్ట్ ప్రత్యేక ఆహ్వానితుడిగా శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం ట్రస్టీగా అవకాశం ఇచ్చిన వారి అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ అపురూప ఘట్టం తన జీవితంలో మరుపురానిదని వివరించారు. అలాగే శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా, త్యాగమూర్తి విగ్రహ ట్రస్టీగా అవకాశం ఇచ్చిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
అమరావతిలో జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగమూర్తి విగ్రహావిష్కరణ మహోత్సవంలో వత్యూస లైవ్ స్పేసెస్ సీఎండీ వాయుగుండ వెంకటేశ్వర్లు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ స్మారక కేంద్రం ట్రస్టీగా వ్యవహరిస్తున్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పలువురితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాయుగుండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి విగ్రహావిష్కరణలో భాగస్వామిని కావడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ అపురూప ఘట్టం తన జీవితంలో మరుపురానిదని వివరించారు. అలాగే శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా, త్యాగమూర్తి విగ్రహ ట్రస్టీగా అవకాశం ఇచ్చిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్దలండి మా లైన్ దగ్గర అంటే మాదంతా జాయింట్ ఫ్యామిలీ. సో వీ ఎన్నిసార్లు ఈవెన్ దేవాంశ్ పిల్లలు లివింగ్ సేమ్ కాంపౌండ్, డిఫరెంట్ బిల్డింగ్, చిన్న వేరే వచ్చు సేమ్ కాంపౌండ్ హాయిగా కూడా ఉండొచ్చు. అలా బాబు గారు లైఫ్ వెరీ క్లియర్. యూ షుడ్ నాట్ ప్రజలు ఏదైతే నమ్మకం అనిపోయిన పెట్టుకున్నారో అది వృధా చెప్పారు. బిజినెస్ రాజకీయాలు మాకు సార్ అందరూ చేయాలి. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయం పరిసర ప్రాంతాల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పట్టణ పురవీధిలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండ్, తప్పెట్ల, గొల్లల వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువకులు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
గూడూరు 2వ పట్టణ పరిధిలోని శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉగాది వేడుకలో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతలతో అందంగా అలంకరించారు. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్ పై నిలిపి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, తెనాలి పాండు, తీర్మార్ తప్పెట్లకు యువకులు డాన్సులు చేస్తూ సందడి చేశారు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి సామూహిక కుంకుమ మరియు సువర్ణ పుష్ప పూజ నిర్వహించారు. అలాగే బొట్టు చౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, వాడవీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. सर्वज्ञ
కళ్యాణగుణాత్మనే నమః. ఓం శంకరాయ నమః. ఓం గంభీరాయ నమః. ఓం పెనుగొండవాసాయ నమః. సర్వసౌఖ్యప్రదాయకాయ నమః. ఓం సకలధర్మణ్యే నమః. ఓం పాపరణ్యే నమః. ఓం విమలాయ నమః. ఓం ప్రదారంగాయ నమః. ఓం అగ్నివిష్టాపనే నమః. ఓం ఆలస్యకరణం నిష్కలాయ నమః. ఓం సర్వసంప్రదాయ నమః. ఓం దారిద్ర్యసే నమః. ఓం త్రికాలజ్ఞసంపన్నాయ నమః. ఓం లీలామానుషవిగ్రహాయ నమః. ఓం సరసౌందర్యవృందాయ నమః. ఓం సచ్చిదానందరూపాయ నమః. ఓం విశ్వరూపిణ్యై నమః. ఓం నిగమవిద్యాయ నమః. ఓం నిష్కలాయ నమః. ఓం సర్వోత్తమారణ్యే నమః. ఓం రాజరాజేశ్వరాయ నమః. ఓం ఉమాయ నమః. ఓం శివపూజితాయ నమః. వశాయ నమః. ఓం ధ్యానందే నమః. ఓం విష్ణుదేవాయ నమః. ఓం శివాయ నమః. ఓం భద్రకన్యాయ నమః. ఓం మహాదే నమః. ఓం మహాదే నమః. ఓం అద్భుతాయ నమః. ఓం హరే నమః. ఓం కీర్తివర్ధనాయ నమః. ఓం కీర్తిగుణాయ నమః. ఓం జితానందాయ నమః. ఓం జితాధరాయ నమః. ఓం గణాధితాయ నమః. ఓం యోగజ్ఞాయ నమః. ఓం దేశరూపాయ నమః. ఓం దేవవర్ధనాయ నమః. శ్రేష్ఠాయ నమః. ఓం శ్రేష్ఠాయ నమః. ఓం శ్రేయోదాయ నమః. ఓం ప్రమోదకాయ నమః. ఓం ఇహపరసౌఖ్యాయ నమః. ఓం అసలతోత్రాయ నమః. ఓం మహావ్రతాయ నమః. ఓం మనోహరాయ నమః. ఓం నిత్యమంగళరూపిణ్యై నమః. ఓం నిత్యోత్సవాయ నమః. ఓం వాసవే కన్యకాంబాదేవ్యై నమః. నానావిధ హారమిళపద్యామి దోరేకాంతం శుద్ధోదక ఆజమనీయం సమర్పయామి. ఓం సర్వభూతకృతప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూతే నమః. ఓం దుర్వాయ నమః. ఓం పరమాత్మే నమః. ఓం వివాహరే నమః. ఓం ఆదిత్యై నమః. ఓం ద్వితీయ నమః. ఓం దీప్త్యాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షయ నమః. ఓం క్రోధసమాయ నమః. ఓం అనుకృతయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దేవ్యాయ నమః. ఓం లోకశోకవినాశిన్యై నమః. ఓం ధర్మవే నమః. ఓం పద్మాభ్యై నమః. ఓం పద్మవే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మాయ మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ పురవీధిలో ఊరేగించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కన్నా వెంకటేశ్వర్లు, సిద్ధేశ్వరి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామ రామ రామే వందే విష్ణు పరిహర్పర్పలో
तस्मै ब्रह्मणे ब्रह्मा जैवश्रमेरग्रे भागं देवे विद्याचैपयन्द्रमाः आस्मभ्यो ह्यवे कदा ब्रह्म ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా మనుబోలు గ్రామంలో శ్రీ పరమేశ్వరి గంగమ్మ తల్లి ఆలయంలో గురువారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ట్రాక్టర్లో పూల మండపం ఏర్పాటు చేసి అందంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ, బాణాసంచా, గొర్రెల వీరుతాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామాల భక్తులు కొబ్బరికాయ సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు కుమార సుబ్రహ్మణ్యం శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మనుబోలు గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కోటా గ్రామంలో గ్రీన్ ఫౌండేషన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ. బాలాజీ నగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో రంజాన్ పండుగ పురస్కరించుకుని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా పేద ముస్లింలకు పలు సరుకుల పంపిణీ. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా ఉగాది వేడుకలు, అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పట్టణ పురవీధిలో గ్రామోత్సవం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.